హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ 33. ఈ రోజు నుంచి అన్ని వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. ప్లీజ్ అందరికి సారీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భార్గవి ఫ్లాట్ కి వచ్చాడు సిద్ధార్థ్. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా, డోర్ తట్టినా డోర్ ఓపెన్ చేయకపోవడం వల్ల భార్గవి కోసం అక్కడే వెయిట్ చేశాడు. చలికాలంలో లాంగ్ జర్నీ చేయడం వల్ల నిద్ర లేక బాగా అలసిపోయిన సిద్ధార్థ్ స్టెప్స్ మీద కూర్చొని తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. డోర్ క్లోజ్ అయిన సౌండ్ కి హఠాత్తుగా మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచి నుంచున్నాడు సిద్ధార్థ్. నిద్ర చాలక ఎర్రబడి మండుతున్న కళ్ళని చేత్తో నలుముకుంటూ భార్గవి ఇంటి వైపు చూశాడు. అతను చాలాసేపటి నుండి చలిగాలిలో ఉండడం వల్ల ముఖం పాలిపోయి కోల్డ్ కూడా వచ్చేసి వరుసగా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా భార్గవి భార్గవి అని ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ అలసిపోయి చివరికి అక్కడే నిద్రపోయాడు సిద్ధార్థ్. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసిన సౌండ్ చాలా స్పష్టంగా విన్నాడు తను. అంటే దాని అర్థం భార్గవి నన్ను చూసి కావాలని డోర్ వేసుకుంది అని అర్థమైంది. ఒక్క ఉదుటిన డోర్ దగ్గరికి వెళ్ళాడు. భార్గవి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి, నన్ను లోపలికి రానివ్వు, భార్గవి ప్లీజ్ నీతో మాట్లాడాలి అని గట్టిగా చెప్తూ కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. భార్గవి డోర్ కాని ఓపెన్ చేయకపోతే బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేలా ఉంది అతని తీరు. డోర్ క్లోజ్ చేసిన భార్గవి టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్ లో ఒళ్ళు పట్టుతప్పిపోతున్నట్టు అవుతుండగా నీరసంగా డోర్ కి జారింది. సిద్ధార్థ్ పట్టు వదలకుండా డోర్ కొడుతుండడం వల్ల ఆ అరుపుకి భయపడిన భార్గవి అక్కడి నుంచి దూరం జరిగింది. టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుండగా ఏం చేయాలో తెలియక హాల్లో అటు ఇటు తిరగసాగింది. ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి? సిద్ధార్థ్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అసలు నా అడ్రస్ సిద్ధార్థ్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ లైట్గా వణికిపోసాగింది. ఎంతకు ఆలోచనలు ఓ కొలికి రావడం లేదు. పైగా దానికి తోడు బయట సిద్ధార్థ్ ఉధృతి మరింత పెరిగిపోవడం. అసహనంగా తలపట్టుకుంది భార్గవి. సిద్ధార్థ్కి నేను ప్రెగ్నెంట్ నని తెలిసిపోయి ఉంటుందా? ఈ రోజు నేను చెప్పిన మాటల మీద ఇన్నాళ్ళకి నమ్మకం కుదిరిందా? అందుకే అంత గట్టిగా నన్ను కలవాలని పట్టుబడుతున్నాడా అని కొత్త భయం మొదలవగా ఆ ఆలోచనకి వెన్నులో భయం జరజరమని పాకినట్టయింది. అదుపు తప్పి వేగంగా కొట్టుకుంటున్న గుండెను మెల్లిగా పాముకుంది భార్గవి. ఏం చెయ్యాలి? సిద్ధార్థతో మాట్లాడనా లేక సైలెంట్గా ఉండిపోనా అని చాలాసేపు ఆలోచించి చివరికి ఏదైతే అది అయ్యిందని ధైర్యం తెచ్చుకొని ప్లీజ్ సిద్ధార్థ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు అని గట్టిగా చెప్పింది భార్గవి. డోర్ కొట్టేవాడల్లా భార్గవి గొంతు విని టక్కున ఆగిపోయాడు. భార్గవి మాట్లాడిందన్న సంతోషంలో ముఖం ప్రకాశిస్తుండగా భార్గవి భార్గవి ప్లీజ్ నా మాట ఒక్కసారి విను, నేను నీతో మాట్లాడాలి, ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి అని రిక్వెస్ట్ చేశాడు సిద్ధార్థ్. భార్గవికి ఏం చేయాలో, సిచ్యువేషన్ ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. తాను ఎంత పిలుస్తున్నా పలకకుండా డోర్ తీయకపోవడంతో విసిగిపోయిన సిద్ధార్థ్ ఇక ఆఖరి అస్త్రంలా నువ్వు నాతో మాట్లాడేదాకా, నన్ను లోపలికి రానిచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను భార్గవి, ఎక్కడికి వెళ్ళను అని గట్టిగా బెదిరించినట్టు చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ మాటలకి గుండెల్లో మరింత నొప్పి పెరిగింది. సిద్ధార్థ్ మొండితనం ఎలాంటిదో బాగా తెలుసు భార్గవికి. అన్నంత పని చేస్తాడని, అక్కడే ఉంటాడని అర్థమైంది. ఆమె ఆలోచనల్లో ఉండగా సడన్ గా ఏదో గుర్తుకొచ్చినట్టు ఎదురుగా టీపై మీదున్న టాబ్లెట్స్ అన్ని తీసుకొని బెడ్రూమ్ లో కనిపించకుండా దాచింది. ఆ రోజు డాక్టర్ చెకప్ కి అపాయింట్మెంట్ ఉండడంతో రిపోర్ట్స్ అవి తీసి బెడ్ మీద కనిపించేలా పెట్టుకుంది భార్గవి. వాటిని కూడా కంగారుగా తీసి దాచింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిసేలా ఏమైనా ఉన్నాయా
అని గదిని ఇంటిని పరిశీలనగా చూసింది. ఆమెకు భయం పెంచేవేవీ కనిపించకపోవడం వల్ల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఎంతలా సర్దుకున్నా కానీ భార్గవిలో సన్నని వణుకు మాత్రం తగ్గలేదు. డోర్ దగ్గరికి వెళ్లి మళ్లీ ఆలోచించి కొనసాగించింది. సిద్ధార్థి మాటలు వింటుంటే భార్గవి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. తనే కదా వద్దనుకొని విడిపోయింది. నిషాతో ఉండకుండా సిద్ధార్థ్ అక్కడికి ఎందుకు వచ్చినట్టు అనేది బుర్రలు బద్దలు కొడుతున్న అర్థం కావడం లేదు. ఆలోచనలు గట్టిపెట్టి గట్టిగా గాలి పీల్చుకుని వదిలి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది భార్గవి. సిద్ధార్థ్ ముఖం కూడా చూడాలనిపించకపోవడం వల్ల తల వంచుకొని కిందకి చూస్తూ, సిద్ధార్థ్ ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కరుకుగా చెప్పింది. కాని సిద్ధార్థ్ మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. భార్గవిని చూడగానే సిద్ధార్థ్ కళ్ళు వింతగా మెరిశాయి. ముఖం వెలిగిపోతుండగా భార్గవిని పరిశీలనగా చూశాడు. ఏం మారలేదు భార్గవి. శ్రద్ధగా చెక్కిన పాలరాతి శిల్పంలా ఎప్పటిలానే అందంగా ఉంది. నా మనసులో ముద్రించుకుపోయి దూరమైన దగ్గర నుండి నాకు నిద్ర లేకుండా చేసిన రూపం అది. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి నన్నింత దూరం పరిగెత్తించిన రూపం తనే అనుకుంటూ తన కళ్ల ముందు భార్గవి సజీవంగా కనిపిస్తుంటే పోగొట్టుకున్న పెన్నిది ఏదో తిరిగి దొరికినట్టు అపురూపంగా ఆమెను చూడసాగాడు సిద్ధార్థ్. తల వంచుకొని మునిపంటితో పెదవి కొరుకుతూ తనలోని కంగారుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న భార్గవిని చూసి సిద్ధార్థ్ సన్నని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కొన్ని రోజుల ముందే ఆమెను చూసినా కూడా ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత మొదటిసారి చూస్తున్నట్టు అనిపించింది సిద్ధార్థికి. భార్గవి అని ప్రేమగా పిలుస్తూ ఒకప్పటిలాగే ఆమె భుజం మీద చేయి వేయబోయాడు. కాని భార్గవికి సిద్ధార్థ్ ఉద్దేశం అర్థమై అతని వైపు కోపంగా చూస్తూ 2 అడుగులు వెనక్కి వేసింది. దాంతో చాపిన చెయ్యి గాలిలోనే ఆగిపోక గుప్పిట మూసి నెమ్మదిగా చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ముంబైలో కనిపించినప్పటి నుంచి భార్గవిలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అలాంటిది అతను ఇప్పుడు ఏకంగా తన ఇంటికి వచ్చేయడంతో కూడగట్టుకున్న ధైర్యం స్లోగా తగ్గిపోతుంటే లేని ధైర్యం తెచ్చుకుంటూ ఎందుకొచ్చావు అని సూటిగా అడిగింది భార్గవి. సిద్ధార్థ రావడం వెనుక గల కారణం ఏంటోనని లోపల మదన పడుతున్న భార్గవి అతని ముఖంలో కొత్తగా చేరిన నిరాశ అలసట గమనించలేకపోయింది. తాను కంగారు పడుతున్నట్టు సిద్ధార్థకి తెలియడం భార్గవికి ఇష్టం లేదు. సాధ్యమైనంత త్వరగా అతన్ని అక్కడి నుంచి పంపించేయాలని ఆమె ఆలోచన. తన కోసం వచ్చినందుకు భార్గవి సంతోషపడుతుందని ఊహించుకున్న సిద్ధార్థ్ ఆమె ఎందుకు వచ్చావని నిలదీసినట్టు అడగడంతో మాటలు రానట్టు ఉక్కిరి బిక్కిరి అవుతూ నేను నేను అని తడబడ్డాడు. భార్గవి కళ్ళల్లో నిరసన అతని మనసుని బాధిస్తుంటే అప్పటి వరకు సిద్ధార్థ ముఖంలో వెల్లివెరిసిన సంతోషం మెల్లిగా మసకబారింది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దిక్కులు చూశాడు. ఏం చెప్పైనా సరే భార్గవితో సమయం గడపాలి అని నిర్ణయించుకొని, భార్గవి నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్న ఎప్పుడో తిన్నాను అని దీనంగా అడిగాడు సిద్ధార్థ్. చాలా సంవత్సరాలుగా ఆమెకు బాగా అలవాటైన మాటే అది. సిద్ధార్థ్కి తెలుసు తాను ఆకలిగా ఉంటే భార్గవి అస్సలు తట్టుకోలేదు. ఒంట్లో బాలేకపోయినా అప్పటికప్పుడు అతనికి ఇష్టమైన వండు వడ్డించేది. గతంలో గడిచిన రోజులు సిద్ధార్థ్ కోసం ఆరాటపడిన క్షణాలు భార్గవికి గుర్తుకొస్తుండగా వాటిని భరించలేను అన్నట్టు డోర్ని గట్టిగా బిగించి పట్టుకుంది. మనసులో బాధ మెలిపెడుతుండగా కన్నీళ్లు ఆపుకోవడానికి అన్నట్టు సీలింగ్ వైపు చూడసాగింది భార్గవి. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. మెదడు అతన్ని లోపలికి రానివ్వద్దు అని హెచ్చరిస్తుంటే మనసు మాత్రం ఆకలితో ఉన్న వాడిని నిర్దాక్షిణంగా బయటికి నెట్టేయకు అని సర్ది చెప్తుంది. మెదడుకు మనసుకి మధ్య జరిగిన యుద్ధంలో భార్గవి సున్నితమైన మనసే గెలిచింది. లోపలికి రా సిద్ధార్థ్ అని పిలవలేక సైలెంట్ గా డోర్ దగ్గర నుంచి పక్కకు జరిగింది భార్గవి.
భార్గవి తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని, తన కోసం ఆమె ఏదైనా చేస్తుందని సిద్ధార్థ్ గట్టి నమ్మకం. భార్గవి తన లోపలికి రానివ్వడం చూస్తూ అతని మనసులో చచ్చిపోతున్న ఆశ తిరిగి ప్రాణం పోసుకుంది. సంతోషంగా లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు సిద్ధార్థ్. లోపలికైతే రానిచ్చింది కానీ ఇంతకు ముందులా ప్రేమగా వంట చేయలేకపోయింది భార్గవి. ఫ్రిడ్జ్ లో ఉన్న బ్రెడ్ జామ్ తీసుకొచ్చిచ్చింది. ప్లేట్ కోసం సిద్ధార్థ్ చేయి చాపగా అతనికి అందించకుండా ముఖం పక్కకు తిప్పుకొని ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టింది భార్గవి. భార్గవి చూపిస్తున్న నిరాసక్త సిద్ధార్థ్ మనసులో ముళ్ళులా గుచ్చుకుంటే బాధగా చూశాడు భార్గవిని. భార్గవి అతని చూపును పట్టించుకోకుండా నాతో మాట్లాడాలి సిద్ధార్థ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సూటిగా అడిగింది. ఆమె కళ్ళల్లోకి నేరుగా చూడలేక చేతిలోని బ్రెడ్ ని చూస్తూ నేనింటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను భార్గవి అని మెల్లిగా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ మాటకి షాక్ అయిన భార్గవి తాను సరిగ్గా వినలేదేమో, పొరపడ్డానేమో అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమన్నావు సిద్ధార్థ్ అని మళ్ళీ అడిగింది. సిద్ధార్థ్ తలదించుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం భార్గవి అని ఆర్తిగా అడిగాడు. ఆ మాట చెప్తున్నప్పుడు సిద్ధార్థ్ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. డివోర్స్ తీసుకుంటున్నప్పుడు భార్గవికి దూరంగా ఉండడం చాలా ఈజీని అనుకున్నాడు. అప్పట్లో అతనికి భార్గవి అవసరం కనిపించలేదు. కానీ భార్గవి దూరం అయ్యాకనే ఆమె ప్రేమ విలువ తెలిసొచ్చి సిద్ధార్థ్కి తను ఏం కోల్పోయింది క్రమంగా అర్థమైంది. అందుకే మళ్ళీ భార్గవిని తన జీవితంలోకి ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చాడు అతను. సిద్ధార్థ్ చెప్పింది ఈసారి స్పష్టంగా విన్న భార్గవిలో కలవరం స్టార్ట్ అయింది. సిద్ధార్థ్ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది భార్గవి. మన ఇంటికి అనగానే విరక్తిగా చిన్న నవ్వు నవ్వి, ఇంటికా? ఏ ఇంటికి? ఇదే కదా నా ఇల్లు. సిద్ధార్థ్ ముఖంలోని భావాలు గమనిస్తూ కరుకుగా అడిగింది భార్గవి. భార్గవి మాట అస్సలు వినిపించినట్టు, భార్గవి మనం ఇద్దరం కలిసి మన ఇంటికి వెళ్తున్నాం. మన ఇంటికి అంటే వైజాగ్ సిటీకి వెళ్తున్నాం. నిర్ణయం తీసుకునేటట్టు స్పష్టంగా చెప్పి బ్రెడ్ తినసాగాడు సిద్ధార్థ్. దానికి భార్గవి సమాధానం లేనట్టు నిలబడి చూస్తుంది. రాత్రి నుంచి ఏం తినలేదేమో, బాగా ఆకలి మీదున్నట్టు ఆవురావురమని తింటున్న సిద్ధార్థ్ మెల్లిగా కళ్ళు మాత్రం పైకెత్తి భార్గవిని చూశాడు. సిద్ధార్థ్ మాట వినగానే నేనెక్కడికి రాను, ఇదే నా ఇల్లు అని కోపంగా తేల్చి చెప్పేసింది భార్గవి. ఆమెలో ఆవేశం పెరుగుతుండగా గట్టిగా కళ్ళు మూసుకుంది. వైజాగ్ సిటీలోనే భార్గవి గతం ఉంది. ఆ గతంలోని స్నేహితులు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. బాధ కలిగించే విషయం ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్కటి భార్గవి మనసులోని గాయాన్ని పెంచేవే. మరి తనకి బాధలను మిగిల్చిన సిటీ పేరు కూడా తలుచుకోవాలని అనుకోవట్లేదు భార్గవి. భార్గవి ఫీలింగ్స్ గమనిస్తూ సైలెంట్ గా ఆమె ఇచ్చిన కాఫీ సిప్ చేస్తున్నాడు సిద్ధార్థ్. గట్టిగా బీసుకున్న భార్గవి దవడను పిడికిలను చూస్తుంటేనే తెలుస్తుంది ఆమెకి తన మీద ఎంతో కోపంగా ఉందో. భార్గవి ఇప్పటికే తనని ప్రేమిస్తుందని, తన మీద కోపం వల్ల ఎటూ తేల్చుకోలేక నలిగిపోతూ ఆ కోపం చూపిస్తుందని అనుకుంటున్నాడు సిద్ధార్థ్. భార్గవిని హడావిడి పెట్టకుండా నెమ్మదిగా నచ్చచెప్పి తీసుకెళ్లాలి అంటే నేనిప్పుడు ఇక్కడే ఉండాలి. బట్ ఏం చెప్పను భార్గవికి? ఏం చెప్పి ఉన్న పళంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లగలను అని కొద్దిసేపు ఆలోచించాడు సిద్ధార్థ్. త్వరగా తినేస్తే త్వరగా పంపించేద్దాం అనుకుంటే సిద్ధార్థ్ ఆలోచిస్తూ నింపాదిగా తినడం చూసి భార్గవికి విసుగొచ్చింది. ఇంతలో సిచ్యువేషన్ ఏదైనా నాకు అనవసరం, నా డ్యూటీ నేను చేస్తాను అంటూ తను తినడం లేట్ అయిందని గుర్తు చేస్తూ కడుపులో ఆకలి కరాకరలాడింది. సిద్ధార్థ్ గొడవలో పడి ఇప్పటి వరకు తనేం తినలేదని తాగలేదని గుర్తుకొచ్చింది భార్గవికి. ఎప్పుడిలా అలవాటుగా కడుపును నిమురుపోయి బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అసహనంగా సిద్ధార్థని చూసింది. సిద్ధార్థ్ వాలకం చూస్తుంటే ఇప్పుడప్పుడే పూర్తయ్యేటట్టు లేదని బలంగా అనిపించుకొని చేసేదేం లేక సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్లి తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేసుకుంది. ప్రెగ్నెంట్ కావడం వల్ల ఇప్పుడు భార్గవి ఆకలి బాగా పెరిగింది. అందుకే ఎక్కువ టిఫిన్ పెట్టుకొని పెద్ద కప్లో కాఫీ పోసుకొని బయటకు వస్తుండగానే సిద్ధార్థ్ ఎదురెళ్లి ప్లేట్ అందుకున్నాడు.
ప్లేట్లో తనకెంతో ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చూడగానే సిద్ధార్థ్ మనసు సంతోషంతో కుప్పుగెంతులేసింది. థ్యాంక్ యూ సో మచ్ రా భార్గవి. నాకు తెలుసు నువ్వు నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేవని అంటూ భార్గవి ఫీలింగ్స్ పట్టించుకోకుండా తినడం మొదలు పెట్టాడు. నిజానికి అది ఆమె కోసం వండుకుంది. సులువుగా అయిపోయిందని దాన్ని చేసుకుంటే బ్యాడ్ లక్ అని సిద్ధార్థ్కి ఇంకోలా అర్థమైంది. ఏం జరగనట్టు అంతా నార్మల్ గా ఉన్నట్టు కలుపుకుపోతున్న సిద్ధార్థిని చిరాకు కోపం కలగలిపిలాగా విసుగ్గా చూసింది భార్గవి. అది అతనికి బాగా అలవాటైన రుచి. ఒకప్పుడు లేట్ నైట్ ఇంటికి వచ్చినప్పుడు డిన్నర్ స్కిప్ చేస్తే తన కోసం వెనువెంటనే గుమగుమలాడే ఉప్మా చేసి పెట్టేది. భార్గవి చేతి రుచి చాలా రోజుల తర్వాత నాలుకకు తగలడంతో ఆ రుచిని ఆస్వాదిస్తూ భార్గవి పక్కనే ఉందని, ఆమె కూడా ఆకలితో ఉండుంటుందని కూడా పట్టించుకోకుండా మొత్తం తిని ఖాళీ చేసి తృప్తిగా ఉన్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఏదైనా అనుకుంటే అది పూర్తి చేసేదాకా వదిలిపెట్టాడు. అలాంటిది ఇప్పుడు తిరిగి నన్ను తీసుకువెళ్తాను అంటున్నాడు. ఇతన్ని ఎక్కువసేపు ఉండనిస్తే నా ప్రెగ్నెన్సీ విషయం తెలిసిపోయే ఛాన్స్ ఉంది. సిద్ధార్థ్కి నిజం తెలిస్తే అతన్ని ఆపడం ఎదిరించడం తన వల్ల కాని పని. అందుకే ఎలా అయినా సిద్ధార్థిని పంపించేయాలి అనుకుంది భార్గవి. భార్గవిని వెతుక్కుంటూ వచ్చిన సిద్ధార్థ్ ఆమెతో మాటలు కలపాలని, చొరవ చూపాలని ప్రయత్నిస్తున్నాడు. అతనితో విసిగిపోయిన భార్గవి, ఆకలి అన్నావు, ఇప్పుడు నీకు నచ్చిందే తిన్నావు కదా, ఇంక బయలుదేరు మొహమాటం లేకుండా తెలిసి చెప్పింది. రాత్రంతా నిద్ర లేకుండా కార్ డ్రైవ్ చేయడం వల్ల బాగా అలసటగా ఉండి నిద్రలేమితో బాధపడుతున్నాడు సిద్ధార్థ్. కడుపులో కాస్త తిండి వెళ్లడంతో నిద్ర ముంచుకు వచ్చింది సిద్ధార్థ్కి. భార్గవి ప్లీజ్, కంటిన్యూస్ గా లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల రెస్ట్లెస్ అయిపోయాను. నిజంగా చాలా అలసిపోయాను రా, ప్లీజ్ నన్ను రెస్ట్ తీసుకోనివ్వు, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం అని సింపుల్ గా చెప్పేసి అదేదో తన సొంతిల్లులా బాగా అలవాటైన డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ప్రవర్తనకి తల పట్టుకుంది భార్గవి. ఎంతో కష్టపడి బలవంతంగా మనసు మార్చుకుంటున్న ఇలాంటి టైంలో సిద్ధార్థ్ తిరిగి వచ్చి మునిపటిలా ప్రేమను చూపిస్తూ నువ్వు నాదానివి అని చనువు చూపిస్తుంటే కఠినంగా ఉండలేకపోతుంది భార్గవి. ఇది ఇలానే కంటిన్యూ అయితే తన మనసు కరిగిపోయి సిద్ధార్థ్తో వెళ్లిపోతానేమో అని భయం పట్టుకుంది భార్గవికి. ఇక్కడే ఇలా ఉంటే అక్కడ వైజాగ్ లోని సిద్ధార్థ్ ఇంట్లో టెన్షన్ గా అటు ఇటు తిరగసాగింది నిషా. ఆమె వెయిటింగ్ కి బ్రేక్ వేస్తూ చేతిలోని ఫోన్ రింగ్ అయింది. ఆతృతగా లిఫ్ట్ చేసి సిద్ధార్థ్ గురించి ఏమైనా తెలిసిందా బ్రో, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నల వర్షం కురిపించింది నిషా. అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న నిషా అన్నయ్య ఎస్ తెలిసింది నిషా అని చెప్పాడు. అడగడం అయితే అడిగింది కానీ ఏం వినాల్సి వస్తుందోనని చిన్నగా వణుకుతూనే చెప్పు సిద్ధార్థ్ ఎక్కడున్నాడు, ఎలా తెలుసుకున్నావు అని తడబడుతూ అడిగింది నిషా. నేను సిద్ధార్థ్ ఫోన్ ట్రేస్ చేశాను. లొకేషన్ బెంగళూరు సిటీలోని ఓ కమ్యూనిటీని ట్రేస్ అవుట్ చేసింది. బట్ కమ్యూనిటీలో ఎక్కడ అనేది మాత్రం క్లారిటీ లేదు. సిద్ధార్థ్ బెంగళూరులోనే ఉన్నాడు అని ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు సదరు అన్నయ్య. ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం తెలిసినందుకు పెదాలపై చేరిన చిరునవ్వు మళ్లీ క్షణాల్లో మాయమైంది. వెంటనే ఆమె ముఖం అంతా చెమటతో తడిసిపోయింది. బెంగళూరు అంటే అక్కడ భార్గవి కాని లేదు కదా అనుకుంటూ కోపంగా పిడికిల్ని గట్టిగా బిగించింది నిషా. డౌట్ రావడం ఆలస్యం. ఆ విషయంలో క్లారిఫికేషన్ కోసం తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ సంపాదించమని తన అన్నయ్యకి పురమాయించింది నిషా. ఎంత చెప్పినా సిద్ధార్థ్ తన మాట వినిపించుకోకడం, ఇక్కడే ఉండడం, తన ఫ్లాట్ లోనే నిద్రపోవడం చూసిన భార్గవికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆకలి దంచేస్తున్నప్పటికీ ఎందుకో ఏమీ తినాలి అనిపించట్లేదు. ఏదో 4 మెతుకులు తిని ఇక చాలు అని ప్లేట్ పక్కన పెట్టేసింది. ఉదయం పడుకున్న సిద్ధార్థ్ సాయంత్రం అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదు. సిద్ధార్థ్ అక్కడికి రావడం గురించి ఎంత ఆలోచించినా కానీ తనకు తాను నచ్చ చెప్పుకోలేకపోయింది భార్గవి. సిద్ధార్థని కదిలించాలి అనిపించకపోవడం తనకు మాత్రమే కాఫీ కప్ లో పోసుకొని బాల్కనీలో నుంచుంది. కాఫీ చల్లారిపోయింది. అయినా ఆలోచనలో మునిగిపోయిన భార్గవి దానిని పట్టించుకోలేదు.
సన్సెట్ అవుతుండడం వల్ల సన్నని వెలుగు భార్గవి ముఖం మీద పడుతూ నీరసించిన ఆమె ముఖంలో కాంతి నింపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. భార్గవి పరధ్యానంలో ఉండగా ఆమె వెనక నుంచి 2 చేతులతో ఆమె నడుం చుట్టూ గట్టిగా హత్తుకున్నాడు సిద్ధార్థ్. భార్గవి ఆ స్పర్శకి ఉలిక్కిపడి తల పక్కకి తిప్పి చూసింది. భుజం మీదుగా తల ముందుకు పెట్టిన సిద్ధార్థ్ ముఖాన్ని చేరువుగా భార్గవి ముఖం రావడంతో ఆమె కళ్ళలోని ప్రేమగా చూశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ శ్వాస భార్గవిని తాకుతుండగా సిద్ధార్థ కౌగిల్లోని వెచ్చతనం, కళ్ళలోని ప్రేమ తాము ప్రేమించుకున్నప్పటికీ తొలి రోజుల్ని గుర్తు చేశాయి భార్గవికి. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగకుండా కంట్లోంచి నీటి బొట్టు వేగంగా జారి కింద పడింది. అది చూసిన సిద్ధార్థ్ భార్గవి కన్నీరు తుడవబోతుండగా చిరాకుగా తల తిప్పుకున్న భార్గవి సిద్ధార్థిని విడిపించుకోబోయింది. కానీ సిద్ధార్థ్ చేతి పట్టుని మరింత గట్టిగా బిగించాడు. అతని స్పర్శ తననే తాకగానే సిద్ధార్థ్ నిషాని హక్ చేసుకున్నది కళ్ళ ముందు కనిపిస్తుంటే కంపరంగా అనిపించింది ఆమెకు. కోపంతో భార్గవి ముఖం ఎర్రబడింది. సిద్ధార్థ్ మాత్రం భార్గవి కోపం పట్టించుకోకుండా భార్గవి చెవిలో భార్గవి అని మంద్రంగా పిలిచాడు. ఆ సుపరిచిత పిలుపుకి గింజుకోవడం ఆపేసి దవడ గట్టిగా బిగించింది భార్గవి. సిద్ధార్థ్ మాత్రం కౌగిల్ని ఇంకాస్త బిగిస్తూ, ప్లీజ్ భార్గవి, నాతో వచ్చేయరా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని మెల్లిగా చెప్పి భార్గవి స్పర్శలోని హాయిని ఆస్వాదిస్తూ భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. కాని భార్గవి మాత్రం రాక్షసుడి చేతిలో చిక్కుకున్నట్టు గింజుకుంటూ, మనం విడిపోయి చాలా కాలమైంది సిద్ధార్థ్, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు అని గొంతు పేగిల్చుకొని చెప్పింది భార్గవి. అప్పుడు ఆమెకి చూపిస్తున్న ఈ ప్రేమ కోసం, ఈ మాటల కోసం ఆమె ఒకప్పుడు ఎంతగానో ఎదురు చూసింది. సిద్ధార్థ నెలలో ఒక్కరోజు తనతో కొద్దిసేపు గడిపినా సంబరపడిపోయేది. అతని కౌగిలిలో సర్వం మర్చిపోయేది. కాని ఇప్పుడు అతని కౌగిల్లో ఇనుప సంఖ్యలు గట్టిగా బిగించినట్టు అవి తనని నలిపేస్తుంటే ఊపిరి ఆడనట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోసాగింది. భార్గవి మాటలు వినగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్. నాకు తెలుసు భార్గవి, గుర్తుంది. అయినా సరే నాకు నువ్వు కావాలి, నాతో పాటు ఇంటికి వచ్చేయ్ అని మొండిగా చెప్పాడు సిద్ధార్థ్. మరి భార్గవి నిర్ణయం ఏంటి? సిద్ధార్థ్తో వెళ్ళిపోతుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.